ఎవ్రీవన్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్లో లభించేటటువంటి ఆర్పిఎల్ఐ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్లో ఒక పాలసీ అయినటువంటి గ్రామ సురక్ష పాలసీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే జీవితకాల బీమా తీసుకోవాలనుకుంటారంటే 80 ఏళ్ళు వయసు వచ్చేంత వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసమే ఈ పాలసీ. దీన్నే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అని కూడా అంటారు. జీవితకాల బీమా అంటే పాలసీదారుకు 80 ఏళ్ళు వయసు వచ్చే వరకు కూడా బీమా కవర్ పొందుతారు. దీంట్లో ముఖ్య వివరాలు చూద్దాం. ఒకటి, పథకం పేరు వచ్చేసి హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ లేదా ఇన్సూరెన్స్. అర్హత వయసు వచ్చేసి 19 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా వాళ్ళందరూ కూడా మీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లేదా హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ గ్రామ సురక్ష పాలసీని అయితే పొందవచ్చు. పాలసీ గడువు వచ్చేసి 80 సంవత్సరాల వయసు వరకు. అంటే ఆ పాలసీదారుకి 80 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అందించడమే ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. 80 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ అండ్ ప్లస్ బోనస్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ 80 సంవత్సరాల్లో పాలసీదారునికి మరణం సంభవించినట్లయితే అప్పటి వరకు వచ్చిన బోనస్ సమ్మెస్యూడ్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. సమ్మెస్యూడ్ వచ్చేసి 10,000 నుంచి 10 లక్షల వరకు కూడా తీసుకోవచ్చు. బోనస్ లాభం వచ్చేసి ప్రతి సంవత్సరం బోనస్ లభిస్తుంది. ఉదాహరణకు ₹60 పర్ ₹1000 సమ్మెస్యూడ్ కంటే ప్రతి ₹1000 సమ్మెస్యూడ్కి ₹60 బోనస్. ఇది ఖచ్చితం కాదు. ప్రతి సంవత్సరం పోస్ట్ ఆఫీస్ వాళ్ళు బోనస్ రేట్లను అయితే విడుదల చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా మారుతూ వస్తుంది. ఆ బోనస్ రేట్ ప్రకారమే మీకు లాస్ట్లో సమ్మెస్యూడ్ ప్లస్ బోనస్ అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. ప్రీమియం చెల్లింపు వచ్చేసి మంత్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, క్వార్టర్లీ కూడా చెల్లించవచ్చు ఎంపిక ఆధారంగా. ప్రీమియం చెల్లింపు కాలం మనకి 80 సంవత్సరాల వరకు ఈ పాలసీ అయితే ఉంటుంది. కానీ ప్రీమియం మాత్రం 55, 58, 60, 65, 70 సంవత్సరాలు వయసు. అంటే ఆ పాలసీదారుడికి 70 సంవత్సరాల వయసు వరకు మాత్రం ప్రీమియం చెల్లిస్తాం. మిగతా 80 సంవత్సరాలు, మిగతా మధ్యలో 10 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా, ఈ 10 సంవత్సరాల పాటు మనం ఎటువంటి ప్రీమియం చెల్లించాం. కానీ బోనస్ మనకి యాడ్ అవుతుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. తర్వాత ప్రీమియం లేదు, కానీ కవర్ కొనసాగుతుంది. మనం చూజ్ చేసుకోవడమే. 50 సంవత్సరాలు చెల్లిస్తావా, 60 సంవత్సరాలు చెల్లిస్తావా, 65, 70 అని చూజ్ చేసుకుంటే అప్పటి వరకు ప్రీమియం చెల్లించి 80 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ లభించడం జరుగుతుంది. మెచ్యూరిటీ ప్రయోజనం పాలసీదారుకి 80 ఏళ్ళు చేరుకున్నప్పుడు సమ్మెస్యూడ్ ప్లస్ బోనస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. డెత్ బెనిఫిట్ పాలసీ కాలంలో ఏ వయసులో అయినా మరణం జరిగినా సమ్మెస్యూడ్ ప్లస్ అప్పటి వరకు కూడిన బోనస్ అయితే అందించడం జరుగుతుంది. లోన్ ఫెసిలిటీ 4 ఏళ్ళు పూర్తయిన తర్వాత రుణం కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది మీ అవసరాల నిమిత్తం. సరెండర్ ఆప్షన్ 3 సంవత్సరాల తర్వాత ఈ పాలసీని సరెండర్ చేయొచ్చు. సరెండర్ విలువ బోనస్ మారుతూ వస్తుంది. అంటే మనకి పాలసీ కంటే నుండి వచ్చిన బోనస్కి సరెండర్ నుండి వచ్చిన బోనస్కి డిఫరెన్స్ ఉంటుంది. అది పరిమితంగా ఉంటుంది. ప్రయోజనాలు చూస్తాం. జీవితకాల బీమా కవర్ అంటే పాలసీ జీవితకాలం అంటే 80 సంవత్సరాలు కదా. 80 సంవత్సరాల కంటే మ్యాక్సిమం ఎవరు తక్కువ మంది ఉంటారు. పాలసీ 80 వచ్చే వరకు కవర్ అంతా అధిక బెనిఫిట్గా చూడవచ్చు. ప్రీమియం ఆగిన తర్వాత కూడా మన కవర్ అందిస్తారు. అంటే మన 55, 58, 60, 65, 70 ఈ ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకొని మీ వయసు అప్పుడు వచ్చినంత వరకు మీరు ప్రీమియం చెల్లిస్తారు. కానీ దాని తర్వాత కూడా మీ కవరేజ్ అందుతుంది. బోనస్ లాభం వచ్చేసి ప్రతి ఏడాది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ప్రకటన ప్రకారం బోనస్ లభిస్తుంది. ఎవ్రీ ఇయర్ మారుతూ వస్తుంది. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అయితే డిపార్ట్మెంట్ నుంచి మీకు ప్రకటన కూడా చేస్తారు. అప్పుడు మనం తెలుసుకుని దాని ప్రకారం బోనస్ అనేది అందుతుంది. మరణం సంభవించిన కుటుంబానికి భద్రత. ఎప్పుడైనా మరణం జరిగినా సమ్మెస్యూడ్ ప్లస్ బోనస్ లభిస్తుంది. లేన ప్రక్రియలు గ్రామీణ డాక్టర్ ద్వారా ఎలిజిబిలిటీ పరీక్షలు తేలిగ్గా జరుగుతాయి. చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు మనము టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవాలనుకుంటే మనకి చాలా రకాలైనటువంటి వైద్య పరీక్షలు చేస్తారు. కానీ మనం ఈ పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆర్పిఐ పాలసీలో తీసుకున్నప్పుడైతే గ్రామీణ డాక్టర్ ద్వారా చిన్న చిన్న ఎలిజిబిలిటీ పరీక్షలు చేసి మనకి పాలసీని అందించడం జరుగుతుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ సెక్షన్ 80C 10 ఆఫ్ 10D ద్వారా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఉదాహరణ, మనం తీసుకున్న పాలసీ పేరు ఆర్పిఎల్ఐ గ్రామ సురక్ష పాలసీ కదా. వయసు ఒక 19 సంవత్సరాల వ్యక్తి యంగేజ్లో ఈ పాలసీ తీసుకుంటే ఎట్లా బెనిఫిట్స్ వస్తాయో చూద్దాం. ప్రీమియం చెల్లింపు 70 ఏళ్ళ వయసు వరకు పెట్టుకుందాం. ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చి 50 సంవత్సరాలు. అంటే మనకి 19 సంవత్సరాల వయసులో తీసుకున్న 19, 70 మధ్యలో డిఫరెన్స్ అంతా 51 సంవత్సరాలు. 51 సంవత్సరాలు మనం ప్రీమియం చెల్లిస్తాం. మెచ్యూరిటీ మనకి 80 సంవత్సరాలు వచ్చినప్పుడు మెచ్యూరిటీ అవుతుంది. 10 సంవత్సరాలు మనం ప్రీమియం కూడా పే చేయం. ఇన్సూరెన్స్ కవరేజ్ అందుతుంది. సమ్మెస్యూడ్ మనం ఒక 10 లక్షల సమ్మెస్యూడ్ తీసుకుంటే 10,000 నుంచి 10 లక్షల మధ్యలో తీసుకోవచ్చు. 10 లక్షల సమ్మెస్యూడ్ తీసుకుంటే ప్రీమియం అంచనా చూద్దాం. మంత్లీ
వయసు 19 సంవత్సరాలు, ప్రీమియం పేయింగ్ టర్మ్ 51 సంవత్సరాలు, అప్పుడు 70 ఇయర్స్ మనకు అప్పుడు అవుతుంది. సమ్ ఎస్యూర్డ్ వచ్చేసి 10 లక్షలు. చెల్లింపు పద్ధతి సుమారుగా ప్రీమియం అంచనా చూద్దాం. అంటే మారుతూ వస్తుంది, స్లాబ్ ప్రకారం మారుతూ ఉంటుంది, ఏరియా బట్టి కూడా ప్రీమియం అనేది చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. నెలవారీ వచ్చేసి 1250 నుంచి 1300 మధ్యలో ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. వార్షికంగా 14,500 నుంచి 15,500 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అంచనా మాత్రమే గమనక, ఇది సాధారణ అంచనా మాత్రమే. ఖచ్చితమైన ప్రీమియం కోసం మీ దగ్గర పోస్ట్ ఆఫీస్ లేదా ఆర్పిఎల్ ఏజెంట్ సంపాదించండి. ఇంచుమించుగా అంతే ఉంటుంది. బోనస్ లెక్క ఒక 60 రూపాయలు తీసుకుంటాం. సుమారుగా ఒక 60 రూపాయలు, ప్రతి 1000 రూపాయలు సమ్మిస్టుడికి 60 రూపాయలు బోనస్గా తీసుకుంటే సంవత్సరానికి బోనస్ రేటు 60 రూపాయలు, 1000 రూపాయలు సమ్మిస్టుడికి 60,000 రూపాయలు అవడం అయితే జరుగుతుంది. అంతే కదా, 10 లక్షలు సమ్మిస్టుడు కదా, కాబట్టి 60,000 రూపాయలు అవుతుంది బోనస్ రేట్. మొత్తం బోనస్ వచ్చేసి 61 సంవత్సరాలు. 61 సంవత్సరాలు అంటే మొత్తం ఎంత మనకి? 60,000 రూపాయలు. 60,000 రూపాయల సంవత్సరం అయితే 61 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 36,60,000 రూపాయలు అవడం అయితే జరుగుతుంది. మెచ్యూరిటీ మొత్తం ఎంత అవుతుంది? సమ్మిస్యూర్డ్ ప్లస్ బోనస్ అంటే ఈ 10 లక్షల సమ్మిస్యూర్డు మనం 36,60,000 రూపాయలు మనకు వచ్చిన బోనస్, మొత్తం టోటల్ ఎంత అవుతుంది? 46,60,000 రూపాయలు అయితే మెచ్యూరిటీ అమౌంట్ కింద ఎప్పుడు యాడ్ అవుతుంది? మీకు 80 సంవత్సరాల వయసులో సుమారుగా 46.6 లక్షలు లభించవచ్చును. ఈ 61 సంవత్సరాలు మొత్తం టోటల్ కదా, ఇంటూ 60,000 కదా, సంవత్సరానికి 60,000 అవుతుంది. 36 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. అదొకసారి మీరు అందరూ గమనించండి. ముఖ్య గమనికలు, బోనస్ రేట్లు మారవచ్చు. ప్రతి సంవత్సరం బోనస్ రేటు మారుతాయి. మనం 60 రూపాయలతో అంచనా తీసుకొని వేసాం. 60 ఉండొచ్చు, 65 ఉంటుంది, 70 కూడా ఉండే అవకాశం కూడా ఉంది. అలాంటప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ మీకు ఎక్కువగా రావడం కూడా జరుగుతుంది. డాక్యుమెంటేషన్ సులభమే. ఆధార్, ఫోటో, నేషనాలిటీ, వయస్సు రుజువు చాలు. ఈ పాలసీకి రైడర్స్ లేవు. అదనపు కవర్స్, చాలా పాలసీలు అదనపు కవర్స్ ఉంటాయి. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, డిజేబుల్ రైడర్, ఇలాంటి రైడర్ వల్ల మనకి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది, కానీ ఈ పాలసీలో అందుబాటులో అయితే ఉండవు. దరఖాస్తు ఎలా చేసుకోవాలి? మీ దగ్గరలో ఉన్న స్థానిక పోస్ట్ ఆఫీస్ లేదా హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆర్పిఎల్ఐ గ్రామ సురక్షా పథకం ఫారం అయితే అడగాలి. సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలి. మెడికల్ అర్హత అవసరమైతే డాక్టర్ ద్వారా ప్రాథమిక పరీక్ష ఉంటుంది. ఎంపికైన చెల్లింపు పద్ధతుల్లో ప్రీమియం మొదలుపెట్టి పాలసీని అయితే పొందవచ్చు. పాలసీ తీసుకున్న తర్వాత మీకైతే పాలసీ కాల వ్యవధి ఎప్పుడైనా మరణం సంబంధించి డెత్ బెనిఫిట్ అమౌంట్ కూడా రావడం జరుగుతుంది. పాలసీ కంప్లీట్ అయిన తర్వాత సమ్మిస్యూర్డ్ ప్లస్ బోనస్ రావడం జరుగుతుంది. బోనస్ అనేది ఎవ్రీ రేట్ మారుతూ ఉంటుంది. ఒకసారి మీరు ఏ సంవత్సరం ఎట్లా ఉందో బోనస్ అనేది గమనించండి. అంతే ఫ్రెండ్స్, మరొకసారి కొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.